హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభా, ఓ ఎల్లవేళలు నీ కృపను మేము తలంచుస్తూనే ఉన్నాం. ఓ ప్రభా, అది మాకు ధైర్యం ఇచ్చేది, అది మాకు ఓ తండ్రి దీవెలు ఇచ్చేది ప్రభా, ఓ జీవమునిచ్చేది ప్రభా. ఈ రోజున కృపా 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 అంటూ ఆ తలరాయి ఆ శిరస్సు మా కోసం దిగొచ్చింది ప్రభా. కృపావర్తమానాన్ని తీసుకొచ్చింది ప్రభా. ఈ దినం నా కృపావర్తమానం అయినా ఓ తండ్రి మమ్మల్ని ఓ తండ్రి నీతో ఐక్యపరుస్తూ ఉందా ప్రభా. ఓ శిరస్సుతో ఐక్యపరుస్తూ ఉందా ప్రభా. ఓ ఎప్పుడైతే మేము శిరస్సుతో ఐక్యపరచబడ్డామో తండ్రి, అప్పుడు మాకు దేవుడు అయిన నీవే మాకు శిరస్సుగా ఉండబోతున్నావు ప్రభా. వందనాలు తండ్రి, మహిమ గల దేవుడా, స్తోత్రాలు ప్రభా. ఓ ఈ రోజునైతే మాకు క్రీస్తుని శిరస్సుగా ఉంచావు నాయన. ఒక దినమున దేవుడే మాకు శిరస్సుగా మారబోతున్నావు తండ్రి. స్తోత్రములు తండ్రి, మహిమ గల దేవా స్తోత్రాలు, కృపగల దేవా స్తోత్రములు, నిత్యుడవు తండ్రి స్తోత్రాలు, మహిమ గల దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం ప్రభా. దేవా, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. ఇప్పుడు నీ జీవాహారం తినడానికి వచ్చాం ప్రభా. ఓ నిత్యంగా ప్రభా, ఓ మనిషి బతికేది రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ నీ నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల మేము చేస్తున్నాం ఆయన. ఒక మాట కాదు, రెండు కాదు, 100 కాదు, కోటి కాదు ప్రభా, అనంతమైనవి నీ మాటలు అయి ఉన్నాయి. ఇన్ఫినిటీగా ఉన్న మాటలు ఆయన, వాటిలోంచి మాకు కావలసిన తండ్రి ఈ పరిమాణానికి కావలసిన మాటలు వాక్యము ద్వారా మాకు అనుగ్రహించండి తండ్రి. నీ వాక్కు జీవమునైనా, అందుకే అక్కడ నీ శిష్యులు అన్నారు తండ్రి, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా, నీ మాటలు నిత్య జీవపు ఓటలై ఉన్నాయి అంటున్నారు ప్రభు. కాబట్టి ఈ రోజు నాయన నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్ళలేం ప్రభా. ఎందుకంటే నీవే మా సృష్టికర్తవు, నీవే మమ్మల్ని ఎన్నుకున్న దేవుడవు, మాకు ఆధారము, ఓ సమస్తము నీవై ఉన్నావు తండ్రి. కాబట్టి నీ దగ్గరే మాకు రక్షణ, నీ దగ్గరే మాకు స్వస్థత, నీ వద్దే మాకు పాప క్షమాపణ ప్రభా, నీ వద్దే మాకు నిత్య జీవం అనుగ్రహించబడుతున్నాయి తండ్రి. ఇటువంటి గొప్ప కృపగల దేవుడు నాయన. ఓ నిన్ను వదులుకుని మేము ఎలా ఉండగలం ప్రభా. ఓ భూమి ఆకాశములు గతించిన కానీ నీ మాటలు ఎన్నడో గతించవు ప్రభా. ఓ కొన్నాళ్ళకి భూమి ఉండకపోవచ్చు, ఈ సృష్టి ఉండకపోవచ్చు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ కూడా గతి తప్పి పడిపోవచ్చు ప్రభా. కానీ నీవిచ్చిన మాట మాత్రం ప్రభా, ఎందుకంటే ఆ సూర్య చంద్ర నక్షత్రాలు ఒక దినాన తీసివేయబడతాయని ఏ మాట అయితే ఇచ్చావు ప్రభా, ఆ మాట ప్రకారంగా ఇవన్నీ కూడా నశించిపోబోతున్నాయి. కానీ ఇచ్చిన మాట మాత్రం స్థిరంగా ఉండిపోతుంది ప్రభు. అదే మీ గొప్పతనం, అదే మీ శక్తి, అదే మీ శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో అనుగ్రహించబడిన గొప్ప కృపనైనా తండ్రి. సమయంలో ప్రభా మరి మీ జీవాహారములు తినడానికి వచ్చినాం ప్రభా. కాబట్టి జీవాహారంతో మమ్మల్ని మీరు వడ్డించండి ప్రభా. మీ స్వహస్తాలతో మీకు సిద్ధిగా ఉండి ఆ జీవాహారాన్ని మాకు వడ్డించండి ప్రభు. ఆ రొట్టెను నాయన ఎంఐ గ్రామం వచ్చినారు ఇద్దరు శిష్యులకి నువ్వు అలాగా విరిచి ఇచ్చినప్పుడు ప్రభా, వారు ప్రత్యక్షత పొందుకున్నారు తండ్రి. కాబట్టి ఇప్పుడు జీవాహారం అని వాక్యపు రొట్టెను మాకు విరిసి ఈ ప్రత్యక్షతను మాకు కనపరచమని ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిస్తున్నాము. ఆమేన్. లార్డ్ జీసస్ క్రైస్ట్ యు. మనం నిలబడి ఉండగానే మొదటి సంఘ కల్పదూత అయిన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాసి, అలాగే పరిశుద్ధాత్మ ద్వారా పౌలు శాతం ప్రత్యక్షపరచబడిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనిస్తున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనిచు నేను మీకు అప్పగించిన నా కట్టడలను గైకొనిస్తున్నారని మిమ్మును మెచ్చుకొనిస్తున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. దేవులేక దీవించి ఆశీర్వదించునుగాక. 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోస్తుండగా
దేవుడు తన దాసులకు ప్రవక్తలు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుని లేఖను దీవించునుగాక. ప్రవక్త వర్తమానం నుండి జరగనై ఉన్న సంగతులని వర్తమానం 5వ తారీఖు 12వ నెల 1965 సంవత్సరం ప్రవక్త వర్తమానం బోధించారు. ప్రకటన 22లో పద్మాసు దీపమందు యేసు యోహాను నద్దకు వచ్చాను, మరియు యేసు ఈట్లు పలికెను. యేసు అను నేను ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుటకు నా దూతను పంపి ఉన్నాను. చూసారా, దీనిలో నుండి ఒక్క మాటను తీసివేయువానికి జీవ గ్రంథములో నుండి పాలు లేకుండా చేతును. ప్రభు యేసు చదవని లేఖనములకు ఈ ఆశీర్వాదాలు జత చేసి ఈ యొక్క లేఖనంలో ఉన్న ప్రత్యక్షత గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉన్నప్పుడే ప్రభు నువ్వు ఇచ్చినటువంటి ఆ భాగ్యమును, ఆ గొప్ప కృపను తండ్రి ముందు జ్ఞానం చెప్పిన మాకు నీ యొక్క ముందు ఆలోచనలలో ప్రభు మా కోసం నువ్వు ఏర్పాటు చేసిన ఆ గొప్ప మార్గం యొక్క బయలుపాటును మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిస్తున్నాము. ఆమేన్. విసిటే లార్డ్ జీసస్ బ్లెస్ యు. హల్లెలూయా. ఆమేన్. పౌలు గారు ఏమంటున్నారంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనిసు నేను మీకు అప్పగించిన కట్టడాలను గైకొనిస్తున్నారు, మిమ్మల్ని మెచ్చుకొనిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఒక సాధారణమైన మానవుడు వాళ్ళ కాదు ఇది. ఆమేన్. హల్లెలూయా. ఎంత పౌలైనా సరే, ఎంత గొప్ప పౌలైనా క్రీస్తుని వెంబడించమంటాడు కానీ నన్ను మీరు వెంబడించండి అని ఎవరు చెప్పరు. ఆమేన్. హల్లెలూయా. మరి ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుసు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనిస్తున్నారని మిమ్మల్ని మెచ్చుకొనిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు పౌలు గారిని పోలి నడుచుకోమంటున్నాడు, అంటే పౌలుని వెంబడించమంటున్నాడు అక్కడ. అంటే మనం పౌలుని వెంబడించామంటే క్రీస్తుని వెంబడించినట్టే. ఆమేన్. హల్లెలూయా. డైరెక్ట్గా మనం ఎన్నడూ క్రీస్తుని వెంబడించలేము. ఆమేన్. ఏ మానవుడు డైరెక్ట్గా క్రీస్తుని వెంబడించడానికి దేవుడు మార్గాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు ఆది నుంచి కూడా ఆ విధంగానే ఇప్పుడు ఆదిలో దేవుడిని చూడాలంటే ఆదాముని వెంబడించాలి అక్కడ. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆదాముని హల్లెలూయా నీలాంటి కుమారులను నువ్వు పుట్టించంటాడు అక్కడ. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆదామును పోలి నడుచుకుంటారని. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆదామును పోలి నడుచుకున్నారంటే నిశ్చయంగా ఆదాము క్రీస్తుని పోలి నడుచుకున్నాడు కాబట్టి. అంటే ఏమవుతుంది, ఆదాముని పోలి నడుచుకుంటే ఆదాము కూడా క్రీస్తుని పోలి నడుచుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు కూడా క్రీస్తుని పోలి నడుచుకున్నట్లే. ఆమేన్. హల్లెలూయా. అందుకే అక్కడ ఆదాము అవుతే దాన్ని కోల్పోయాడు, పరిపూర్ణంగా క్రీస్తుని పోలి నడుచుకోలేకపోయాడు. ఆమేన్. అందుకే మధ్యలో అతని మీదకి మరణం వచ్చింది. హల్లెలూయా. అప్పటి నుంచి దేవుడు ఆదాము డైరెక్ట్గా క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఆదాము పిల్లలు కూడా డైరెక్ట్గా క్రీస్తుని పోలి నడుచుకుంటారు అక్కడ.
ఎందుకంటే వాళ్ళు ఏ పాపము ఉండదు. కానీ అక్కడ వాళ్ళు దాన్ని కోల్పోయారు. అక్కడ డైరెక్ట్ అనేది ఏమైపోయిందంటే బైపాస్ అయిపోయింది. నేరుగా రావలసిన వారు ఆమేన్ ఒక పరిమాణములో నుండి రావలసిన వాళ్ళు ఆ పరిమాణాన్ని దాటుకొని వచ్చారు. ఆమేన్ హల్లెలూయా. అంటే దేవుని చిత్తమును నెరవేర్చవలసిన వారు దేవుని అనుమతితో వచ్చారు బయటికి. ఆమేన్ హల్లెలూయా. అప్పటి నుంచి దేవుడు ఏం చేశాడంటే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి రావాలంటే ఒక్కొక్కరిని ఎన్నుకుంటూ వచ్చాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు నోవహు కాలం, హనోకు కాలం వచ్చింది. ఇప్పుడు హనోకుని ఎవరైతే పోలు నడుచుకుంటారో వాళ్ళు దేవుని పోలు నడుచుకున్నట్లుగా. ఆమేన్ హల్లెలూయా. అలాగే నోవహు కాలం వచ్చిన తర్వాత ఎవరైతే నోవహుని వెంబడిస్తారో వారు దేవుణ్ణి వెంబడించినట్లుగాని, అక్కడి నుంచి మరలా ఎవరైతే అబ్రహాముని వెంబడిస్తారో ఇప్పుడు వాళ్ళు దేవుణ్ణి వెంబడించినట్లే. ఆమేన్ హల్లెలూయా. తర్వాత కాలం వచ్చేటప్పటికి ఎవరైతే యోసేపుని వెంబడిస్తారో వారు క్రీస్తుని వెంబడించినట్లే. ఆమేన్ హల్లెలూయా. తర్వాత మోసే కాలం వచ్చిన తర్వాత ఎవరైతే మోసేని వెంబడిస్తారో వాళ్ళు దేవుణ్ణి వెంబడించినట్టే. ఆమేన్ హల్లెలూయా. అలాగా ఒక్కొక్కరిని ఒక రోల్ మోడల్గా పెట్టుకున్నాడు ఆయన. వాళ్ళ జీవితాల్ని, వాళ్ళు దేవుడితో చేసుకున్న వాగ్దానాల్ని, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా వాళ్ళకి దేవుడు కొన్ని క్రియలు ఇచ్చడం ద్వారా ఆ క్రియలను వారు బహిర్గతం చేయడం ద్వారా వాళ్ళు దేవుడికి సమీపస్తులుగా ఉన్నారని వాళ్ళ యొక్క నీతిని బట్టి వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఆ ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటాము వాళ్ళు క్రియల ద్వారా వ్యక్తపరిచారు. కాబట్టి ఇప్పుడు ఆ మోసేలాగా ఎవరైతే జీవిస్తారో వారు ఇంకా దేవుణ్ణి వెంబడించినట్లే. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. ఆ విధంగానే తర్వాత కాలంలో రెండవ నిర్గమముగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా నేను తండ్రి యొక్క నియమాల ప్రకారంగా ఉన్నాను కాబట్టి మీరు నా నియమాల ప్రకారంగా ఉండమంటున్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నేను తండ్రి చిత్తంలో నెరవేర్చడానికి వచ్చాను కాబట్టి మీరు నా చిత్తంలో నెరవేర్చమంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? అపోస్తులుగా ఉన్న పేతురు వీళ్ళందరూనే ఇప్పుడు యేసు ప్రభు యొక్క చిత్తంలో నెరవేర్చాలి అక్కడ. అంటే వాళ్ళ మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్ళు జీవించి చూపించినట్లయితే వాళ్ళు తండ్రి చిత్తంలో నెరవేర్చినట్లుగా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. అందుకే యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు, నేను నీ చిత్తంలో నెరవేర్చడానికి వచ్చాను కాబట్టి తండ్రి వీరును నా యందుండి నీ చిత్తంలో నెరవేర్చడానికి వాళ్ళకి ప్రభు చూపించండి ప్రార్థన చేస్తాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఎవరి యందుండి? యేసుక్రీస్తు యందుండి తండ్రి చిత్తంలో నెరవేర్చమని. ఆమేన్. అపోస్తులు వెళ్ళిపోయారు, ఆదిమ అపోస్తులు. తర్వాత పౌలుగా రంగం మీదకి వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలు నడుచుకోమంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? ఇదేంటి, మేము క్రీస్తుని పోలు నడుచుకోవాలి కాబట్టి దేవుడే ఆయన యేసుక్రీస్తు అయ్యాడు కాబట్టి ఆయన పోలు నడుచుకోవాలి కాబట్టి ఇప్పుడు నువ్వెవడో మధ్యలో వచ్చి నిన్ను పోలు నడుచుకోమంటున్నావా అంటున్నారు అక్కడ. ఇప్పుడు అక్కడ మాట్లాడేది పౌలు కాదు, పౌలులో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ. ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయములోని? ఆమేన్. నేను వెళ్ళవలసి ఉన్నది కాబట్టి ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను కాబట్టి మరలా తండ్రి యొద్ద నుండి నా నామములో పంపబోవు పరిశుద్ధాత్ముడు మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు నేను మీకు ఏదైతే తెలియపరిచానో బోధించానో ఇప్పుడు వాటిలో నుండి తీసుకొని ఇప్పుడు ఆయన మీకు బోధిస్తాడు అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన?
ఆమేన్. నా సమయం అయిపోయింది, నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళిపోయినా మిమ్మల్ని నేను ఒంటరిగా వదిలేయను. అయితే నా నామములో పంపబో పరిశుద్ధాత్ముడు తండ్రి యొద్ద నుంచి మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి దేవుని యొద్ద నుంచి మీ దగ్గరికి వస్తాడు మళ్ళాని. ఎవరు? నా నామములో పంపబోవు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన నామములో, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఏ పెంతెకొస్తు పండగ దినాన అయితే మేడగదిలో శిష్యులు ప్రార్థన చేస్తున్నారో వారి మీదకి ఆయన నామములో పంపబడిన పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అంటే ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆమేన్. ఒక వ్యక్తి. హల్లెలూయా. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఇప్పుడు మేడగదిలో ప్రార్థించినప్పుడు అక్కడికి వచ్చిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు నామములో పంపబడిన వచ్చిన పరిశుద్ధాత్మ. అందుకే అక్కడ పరిశుద్ధాత్మ ఏమని బయలుపరిచింది? అక్కడ ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మని బయలుపరిచింది. అంటే ఆయన నామమైనా వచ్చింది. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధాత్మ వచ్చి ఏ నామాన్ని అక్కడ ఉచ్చరిస్తున్నాడు? ఆయన శిష్యులో ఉండి, పేతురులో ఉండి ఏమని ఉచ్చరిస్తున్నాడు? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామాన్ని. అంటే వచ్చిన పరిశుద్ధాత్మ యొక్క పేరు కూడా ఏంటి? ప్రభువు అయిన యేసుక్రీస్తే. అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా. శరీరధారిగా వచ్చిన ఆయన పేరు ప్రభువు అయిన యేసుక్రీస్తే. మళ్ళా పెంతెకొస్తు పండగ దినాన్న ఆత్మగా దిగొచ్చిన, పరిశుద్ధాత్మ దిగొచ్చిన ఆయన పేరు ప్రభువు అయిన యేసుక్రీస్తే. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అర్థమైందా? ఆమేన్. అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తే మరలా ఆయన ఆత్మగా దిగొచ్చి ఇప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఏ సంగతులు అయితే శిష్యులకు చెప్పాడో, ఆ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఏదైతే ఆయన బోధించాడో ఇప్పుడు ఆత్మ తీసుకొని అపొస్తలుల కార్యాల్లో మరలా పరిశుద్ధాత్మగా ఉంది బయలుపరుస్తున్నాడు. ఆమేన్. అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మగా ఉండి బయలుపరుస్తున్నాడు ఆయన. కొత్తవేమీ తీసుకురావట్లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కొత్త ఏమీ తీసుకురావట్లేదు ఆయన. 4 సువార్తల్లో యేసు ప్రభువుగా వచ్చిన ఆయన ఏమైతే చెప్పాడో వాటిని తీసుకొని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు శిష్యులు యొక్క కాలం ముగించబడ్డ తర్వాత ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అనబడే మొదటి సంఘ కాలపు దూత రంగం మీదకి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎవరు? శరీరం అయితే సౌలు పౌలుగా మారిన వాడిది, కానీ మాటలు అయితే ప్రభువు అయిన యేసుక్రీస్తుది, అంటే పరిశుద్ధాత్మది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ పౌలులో ఉండి ఒప్పిస్తున్నాడు. పౌలు ఇప్పుడు ఎలా జీవించాడు? ఈ భూమి మీద యేసుక్రీస్తు ఎలాగైతే జీవించాడో అలాగే నేను జీవిస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. క్రీస్తుని పోలు నడుచుకున్నట్లుగా. క్రీస్తుని పోలు ఏమైనా నడుచుకున్నాడు ఏంటి? ఇక్కడే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పోలి అంటే ఆయన స్వరూపము, ఆయన పోలిక, ఆయన యొక్క ఆలోచన. ఆమేన్. దేవుని యొక్క ఆలోచన ఇప్పుడు పరిశుద్ధాత్మగా వచ్చి పౌలుని పట్టుకొని ఇప్పుడు పౌలులో నుంచి మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటది? దేవుని యొక్క ఆలోచన అంతా పౌలుకి ఇస్తున్నాడు అక్కడ. దేవుని యొక్క ఉద్దేశం అంతా పౌలులో నుంచి మాట్లాడుతున్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన ఉద్దేశాన్ని పౌలు గారు నెరవేర్చాడు అక్కడ. పౌలుగా ఉన్న శరీరము నెరవేర్చింది అక్కడ. ఆమేన్. లేకపోతే శరీరములో వచ్చిన పౌలు యొక్క శరీరంలో ఉండి పరిశుద్ధాత్ముడు అక్కడ నెరవేరుస్తున్నాడు. ఏంటి? తండ్రి ఆలోచన. ఆమేన్. తండ్రి పోలిక, తండ్రి స్వరూపం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చిన ఆయనది కాదు అక్కడ క్యారెక్టర్ అయింది. తండ్రి ఆలోచనలోకి వెళ్తున్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటో నెరవేర్చడానికి తండ్రి ఆలోచనలో కూడా తీసుకొని ఇప్పుడు పౌలు గారి ద్వారా నెరవేరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అర్థమైందా? హల్లెలూయా. ఆమేన్. 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 ఎఫెసీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక,
కొరింథీయులకు రాసిన పత్రిక, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఇవన్నీ ఎవరి ఉద్దేశాలు? అవి తండ్రి ఆలోచనలు. వాటిల్లోనే తండ్రి యొక్క పోలిక, తండ్రి యొక్క స్వభావం ఉంది. అందుకే లేఖనాలు చదివేటప్పుడు ఎవరో ఒకరి క్యారెక్టర్ అనుకోవడం కాదు, దేవుని యొక్క ఆలోచన అక్కడ క్యారెక్టర్ గా పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? అందుకే అక్కడ పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు ప్రతి పురుషుడికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. అంటే పౌలు గారికి ఇప్పుడు శిరస్సు ఎవరు? క్రీస్తు. ఆమేన్. అలాగే సంఘానికి శిరస్సు ఎవరు? భర్త. అలాగే స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. ఇప్పుడు క్రీస్తు కూడా శిరస్సు ఉన్నాడంట. ఇదే పౌలు గారి బయలుపరిచేది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? ఆమేన్. ఇప్పుడు క్రీస్తుకు కూడా శిరస్సు ఉన్నాడంట. అంటే క్రీస్తు ఎవరు? ప్రభు అని యేసుక్రీస్తు. ఆమేన్. ఇప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు కూడా శిరస్సు ఉన్నది. క్రీస్తుకి శిరస్సు ఎవరు? దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటే ఆయన ఆలోచన. ఆమేన్, హల్లెలూయా, ఆలోచన. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు ఎవరు? ఇప్పుడు క్రీస్తు ఎవరు? మొదటి పన బ్రహ్మం, రెండవ పన వధువు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు బ్రహ్మకి శిరస్సు ఎవరు? దేవుడు. వధువుకి శిరస్సు ఎవరు? దేవుడే. ఎందుకంటే ఇప్పుడు శ్రీమతి క్రీస్తుగా వచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే శిరస్సుని దేవుడి యొక్క శిరస్సుని కలిగి ఉన్నారో ఇప్పుడు వాళ్ళు దేవుడి యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి యొక్క ఆలోచనలు ఏంటి? ఆమేన్, హల్లెలూయా. లేఖనములు వాళ్ళ కోసం రాయబడి ఉండడమే దేవుడి ఆలోచన. పౌలు గారి కంటే, ఆమేన్, పౌలు గారి కంటే విలియం మేరన్ బ్రహ్మం గురించి లేఖనాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే ఈరోజు కొద్దిగా ఆయనకి ఎక్కడెక్కడ లేఖనాలు ఉన్నాయో మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మొదటి సంఘకాలపు దూత అన్నాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్లుగా నన్ను మీరు పోలు నడుచుకోమంటున్నాడు. మరి ఇప్పుడు బ్రహ్మం కాలం వచ్చింది, 7వ సంఘకాలం, చివరి సంఘకాలం. మరి ఇప్పుడు మనం ఎవరన్నా పోలు నడుచుకోవాలి? బ్రహ్మనేనా? ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎందుకు బ్రహ్మను పోలు నడుచుకోవాలి? బ్రహ్మములో క్రీస్తు ఉన్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు బ్రహ్మముకి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. బ్రహ్మముకి ఎప్పుడైతే క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడో ఇప్పుడు టోటల్ గా దేవుడే శిరస్సు అయి ఉన్నాడు. ఆమేన్, అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. ఇది బ్రహ్మం అనుకో. ఈ బ్రహ్మముకి శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి క్రీస్తుకి శిరస్సు ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు దీనికి శిరస్సు ఎవరు? ఇప్పుడు దేవుడే. అంటే దేవుడు అంటే ఎవరు? ఆలోచన, గుణలక్షణము. గుణలక్షణాలన్నీ కలిపితేనే దేవుడు అవుతాడు ఆయన. అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. గుణలక్షణాలన్నీ నెరవేర్చడానికే ఆయన దేవుడు అయ్యాడు. ఆమేన్. దేవుడు అనే పాత్ర ఎందుకు వేసాడు ఆయన? దేవుళ్ళు అనేకమైన గుణలక్షణాలు ఉన్నాయి. ఆ గుణలక్షణాలన్నీ నెరవేర్చడానికే ఆయన దేవుడి పాత్ర వేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బ్రహ్మం ఏమై ఉన్నాడు? ఆమేన్, శరీరం అయి ఉన్నాడు. ఈ శరీరానికి శిరస్సు ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు బ్రహ్మకి శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి క్రీస్తుకి శిరస్సు ఎవరు? దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? యాజ్ ఏ గాస్పెల్ ఆఫ్ పౌలు గారి యొక్క సువార్త ప్రకారం దీంట్లో తీయకూడదు, ఒకటి కలపకూడదు మనం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అందుకే నేను ఈ కాలం క్రీస్తు కాలం అంటాను నేను. అందుకే ఆమేన్, హల్లెలూయా,
ఆమేన్. ఇది క్రీస్తు కాలం, ఇది క్రీస్తు దిగొచ్చిన కాలం ఇది. ఆమేన్. సన్సెట్ పర్వతం మీదకి 1963 సంవత్సరంలో క్రీస్తు దిగొచ్చాడు. అంటే అభిషేకం దిగొచ్చింది. ఎందుకు? బ్రహ్మామును కూడా క్రీస్తులాగా మార్చడానికి, తర్వాత ఆయన వధువుని క్రీస్తులాగా మార్చడానికి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బ్రహ్మాము క్రీస్తులాగా మారిపోయాడు. ఎందుకంటే బ్రహ్మామును ఇప్పుడు మనం వెంబడించాలి. పౌలు క్రీస్తులాగా మారిపోయాడు. ఎందుకంటే క్రీస్తు వలే నేను ఉన్నాను అంటున్నాడు అక్కడ. క్రీస్తుని పోలు నడుచుకున్న వాడు ఏమవుతాడు? క్రీస్తులాగా మారుతాడు. ఇప్పుడు బ్రహ్మాము కూడా క్రీస్తుని పోలు నడుచుకున్నాడు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు? క్రీస్తులాగా మారిపోయాడు. ఇప్పుడు వధువు కూడా ఆమేన్ బ్రహ్మాముని పోలు నడుచుకుంటాది. పోలు నడుచుకుంటూ ఇప్పుడు ఎవరు? శరీర సంబంధమైన బ్రహ్మాము కాదు. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన బ్రహ్మాముని చూడాలి. ఆత్మ సంబంధమైన బ్రహ్మాము ఎవరిని పోలు నడుచుకున్నాడు? క్రీస్తుని పోలు నడుచుకున్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వధువు ఎవరిని పోలు నడుచుకుంటుంది? అక్కడ క్రీస్తుని పోలు నడుచుకున్నాడంటే ఆమె కూడా క్రీస్తుని పోలు నడుచుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎప్పుడైతే క్రీస్తుని పోలు మనం నడుచుకున్నామో ఇప్పుడు క్రీస్తుకి శిరస్సు దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన మీద అధికారిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. క్రీస్తుతో ఆగిపోకూడదు. క్రీస్తుకు శిరస్సు దేవుడు కూడా మనం పొందుకోవాలి. అప్పుడే నువ్వు ఏ కార్యమైనా చేయగలవు. నువ్వు ప్రార్థించినప్పుడు స్వస్థత వస్తుంది. ఎందుకంటే దేవునిలో అనేకమైన గుణ లక్షణాలు ఉన్నాయి. దేవుడు స్వస్థపరిచేవాడనే గుణ లక్షణం ఉంది. దేవుడు ఆరాధించబడేవాడనే గుణ లక్షణం ఉంది. దేవుళ్ళు అన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు నీవు దేవుని చేత అభిషేకించబడితేనే, అంటే క్రీస్తు యొక్క శిరస్సు నీకు ఎప్పుడైతే అతకబడ్డాదో అప్పుడు దేవుని యొక్క శిరస్సు కూడా అతకబడతాది. అంటే గుణ లక్షణాలు అతకబడతాయి. అంటే దేవుని యొక్క ఆలోచన అతకబడుతుంది నీకు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్తావు. ఆమేన్. అందుకే మన ప్రవక్తకి క్రీస్తు శిరస్సు ప్రత్యక్షమైంది, అతకబడ్డాది. ఆమేన్, హల్లెలూయా. బ్రహ్మాముకి శిరస్సు ఎవడు? ఇప్పుడు క్రీస్తు. ఎప్పుడైతే క్రీస్తు శిరస్సు ఆయనకు వచ్చేసిందో ఇప్పుడు క్రీస్తుకి శిరస్సు దేవుడు దిగొచ్చాడు. ఆమేన్. ఇప్పుడు బ్రహ్మం పలికితే అక్కడ స్వస్థత, బ్రహ్మం పలికితే అక్కడ సృష్టి. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క గుణ లక్షణాలు ఏంటో మనకు తెలియాలి. ఏ సమయంలో ఏ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్ ఏది యాడ్ అవుతుంది, ఆ క్యారెక్టర్కి ఇంకోటి ఏది యాడ్ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనకు వచ్చేటప్పటికి పరిపూర్ణం అయిపోయింది. ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అలా అలా పైకి ఎక్కడికో తీసుకెళ్తాడు మనల్ని. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనము బ్రహ్మాము ఏదైతే పొందుకున్నాడో దాని మీద మనం పొందుకోవాలి. ఇప్పుడు బ్రహ్మాము యొక్క క్యారెక్టర్స్ అన్ని కూడా మనం ఫాలో అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన క్రీస్తు క్యారెక్టర్ను ఫాలో అయ్యాడు కాబట్టి. ఆయన పరిచర్య ఎలా చేశాడు, ఆయన ఏ విధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. మనం ఆ విధానంలోకి వస్తేనే ఇప్పుడు ఆ దేవుని శిరస్సు కూడా మనకి క్రీస్తు శిరస్సు మీద అతకబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? శిరస్సు దిగి వచ్చింది, శిరస్సు దిగి వచ్చింది అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ పౌలు గారి మర్మం ఇంకా ఉంది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది పురుషుడికి శిరస్సు క్రీస్తు వరకు ఆగిపోతాడు. ఆమేన్. మరి క్రీస్తుకి కూడా శిరస్సు ఉంది అంటున్నాడు పౌలు గారు ఇక్కడ. అబద్ధం చెప్పాడు ఆయన. ఆమేన్. అంటే ఇంకొకడు ఉన్నాడని కాదు అక్కడ. ఆయనే క్రీస్తు అనే గుణ లక్షణంలో ఉన్నాడు, ఆయనే దేవుడు అనే గుణ లక్షణంలో ఉన్నాడు, ఆయనే ఆమేన్ వధువు అనే గుణ లక్షణంలో ఉన్నాడు, ఆయనే బ్రహ్మాం అనే గుణ లక్షణంలో ఉన్నాడు, ఆయనే పౌలు అనే గుణ లక్షణంలో ఉన్నాడు, ఆయనే శిష్యులు అనే గుణ లక్షణంలో ఉన్నాడు, ఆయనే మోసే అనే గుణ లక్షణంలో ఉన్నాడు, ఆయనే అబ్రహాం అనే గుణ లక్షణంలో ఉన్నాడు, ఆయనే హనోక్ అనే గుణ లక్షణంలో ఉన్నాడు, ఆయనే నోవాహ్ అనే గుణ లక్షణంలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ ఆయన గుణ లక్షణాలే, ఆయన స్వభావాలే. ఎక్కడున్నాయో ఆయన అన్నీ ఒక్కొక్క వ్యక్తిలో ఆయన క్యారెక్టర్స్ బయలుపరుస్తూ ఉన్నాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అందుకే పౌలు గారిలో ఆయన క్యారెక్టర్స్ బయలుపరుస్తున్నాడు అక్కడ.
ఆ క్యారెక్టర్స్ ఎవరివి? క్రీస్తువి. అందుకు ఇదిగో నాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఎవరియో కాదు, క్రీస్తువే. కాబట్టి ఇప్పుడు నన్ను పోలు నడుచుకోమంటున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ సంఘకాల దూతలు అందరిలోకి వచ్చాడు. మళ్ళీ వాళ్ళ క్యారెక్టర్ని చూసి నడుచుకోవాలి అందరూని. మరి మార్టిన్ లూథర్ నీతిగా తీసుకొచ్చాడు, దాన్ని చూసి ఫాలో అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. జాన్ వెస్లీ శుద్ధీకరణ తీసుకొచ్చాడు. మరి ఆ శుద్ధీకరణ తీసుకొచ్చిన ఆ ఆత్మను మనం వెంబడించాలి. మరి ఇప్పుడు బ్రహ్మం ఏంటది? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఇప్పుడు దీన్ని వెంబడించాలి. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? ఆమేన్. దీంట్లో దేన్ని తృణీకరించకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ ఆయన క్యారెక్టర్సే, ఇవన్నీ దేవుని యొక్క గుణలక్షణాలే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ గుణ లక్షణాలన్నిటిని కూడా మనము వెంబడించవలసి ఉన్నది. అవన్నీ ఎవరి? దేవుని స్వరూపము, దేవుని స్వభావం. అవి వాటిని మనం వెంబడిస్తున్నాం. మనం వెంబడించామంటే మనం కూడా ఏమై ఉన్నాం? దేవుని స్వరూపము, దేవుని పోలిక అవుతున్నాం. ఆమేన్, అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. అందుకే ప్రవక్త అంటున్నాడు 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం తీసుకుని ఏమంటున్నాడు అక్కడ? ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు చెప్పుకున్నాడు, ఎందుకంటే ఆయనకి ఆ అర్హత ఉంది మొదటి సంఘకాలపు దూతకి. మరి బ్రహ్మం కూడా అర్హత ఉందా లేదా? చివరి సంఘకాలపు దూత. ఏమన్నాడు ఆయన? ప్రకటన 22వ అధ్యాయంలో పద్మాసు దీపమందు యేసు యోహాను నద్దకు వచ్చెను. ప్రకటన 22వ అధ్యాయంలో పద్మాసు దీపమందు ఉన్న యోహాను దగ్గరికి యేసు వచ్చాడా లేదా? ఆమేన్. మరియు యేసు ఇట్లు పలికెను, యేసు అను నేను ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నా దూతను పంపి ఉన్నాను. చూసారా? దీనిలో నుండి ఒక మాటను తీసివేయడానికి జీవ గ్రంథంలో నుండి పాలు లేకుండా చేతును. అంటే ఇప్పుడు వచ్చిన దూత ఎవడో ఆ దూతను కనుక అంగీకరించకపోతే జీవ గ్రంథంలోంచి పాలు లేకుండా చేసేస్తాడంట ఆయన. ఏ జీవ గ్రంథం అది? గొర్రెల పిల్ల జీవ గ్రంథం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చినకు నా దూతను పంపి. ఆ దూత ఎవరు? ఆమేన్, విలియం ఎర్రన్ బ్రహ్మే. ప్రకటన గ్రంథంలో ఉన్న 10వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న ఆ దూతే ప్రకటన గ్రంథం 22లో ఉన్నాడు. అందుకే ఈ దూత చెప్పుకున్నాడు భూమి నుండి. దాన్ని ఎవరు అంగీకరించలేదో వాడి పేరు జీవ గ్రంథములో నుంచి తుడిచివేయబడతాది. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అది! ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆమేన్. యాంటీ మెసేజ్ లో ఉన్నా కూడా దీన్ని అంగీకరించలేదు. ఇక్కడ డినామినేషన్ ఏం అంగీకరిస్తాడు? అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. నేను ఎప్పుడూ దగ్గరగా అప్పుడే 3 సంవత్సరాల ముందే దేవుడు ఇది మనకు బయలుపరిచాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉన్నది ఎవరో కాదు, ఈ భూమి మీద ఉన్న 7వ దూతే అని దేవుడు మనకు బయలుపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. అందుకే బైబిల్ చదవాలి, వర్తమానాలు చదవాలి. ఆమేన్. ఈ రెండిట్లో ఏ ఒక్కటి కోల్పోయినా ప్రత్యక్షత రాదు. ఆమేన్, హల్లెలూయా. కానీ సాక్షాత్తు ఆ 7వ దూతగా వచ్చిన ఆయనే చెప్పుకుంటున్నాడు, ఎవడైతే ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయాన్ని నమ్మలేదో, దాన్ని చేర్చుకోలేదో, వాడి పేరంట జీవ గ్రంథం నుంచి తుడిచిపెట్టబడతాదంట. జీవ గ్రంథంలో నుండి పాలు లేకుండా చేతును. అంటే గాడికి అది అంత ఎంటై మెసేజ్లో ఉన్నా సరే పేరు ఉండదు అక్కడ. ఆమేన్. ఆ దూత ఎవరు అనేది కనుక బయలుపాటు లేకపోతే ఆ వ్యక్తి యొక్క పేరు జీవ గ్రంథంలోంచి తుడిచిపెట్టబడుతుంది అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి ఎంటై మెసేజ్లకు వచ్చేసారు చాలా మంది. 7వ దూత అంటున్నారు బ్రహ్మం, గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు. కొంతమంది క్రీస్తు అంటున్నారు. కానీ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంకి వచ్చేటప్పటికి వాళ్ళ హృదయాలు దాన్ని ఒప్పుకోలేకపోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. సందిగ్ధంలో పడిపోతున్నారు. ఆమేన్, బార్డర్లెస్ బిలీవర్స్. ఆమేన్. కాబట్టి ఎవరైతే దాన్ని ఒప్పుకోలేదో వాడి పేరు పూర్తిగా జీవ గ్రంథంలో నుంచి తుడిచిపెట్టబడుతుంది అంటున్నాడు. ఎవరో ఆ లేఖనం యొక్క పాత్రధారైన ఆయనే స్వయంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ప్రకటన 22వ అధ్యాయంలో ఉన్న ఆయనేనా ఆ పాత్ర?
ప్రకటన 17లో ఉన్న ఆయన ఆ పాత్ర ఈ పాత్ర ఒకటేనా? ఒకటే. అందుకే సాక్షాత్తు ప్రభు అని యేసుక్రీస్తే సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ. నేను పంపాను ఆయన అంటున్నాడు ఏకంగానే. ఎవరికి ఇస్తాడు అది? ఆమేన్, హల్లెలూయా. 7 ముద్రల గ్రంథం పెట్టి చేతిలో మరీ ఇచ్చి ఆయన వధువు కోసం పంపించాడు. అంటే ఎంత గొప్పవాడు బ్రహ్మం! దేవుడి చేత నా బల దోసుడా అని పిలిపించుకున్నవాడు, దేవుడికి స్నేహితుడిగా ఉన్నవాడు. ఆమేన్. అందుకే క్రీస్తుకి ఆయన వధువుని పరిచయం చేస్తున్నప్పుడు బ్రహ్మ గారు పడ్డ సంతోషం ఇంకెవడి ప్రపంచంలో పడలేదంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆ క్యారెక్టర్ ఆయన, ఆ పాత్ర ఆయన. ఆమేన్. అందుకే ఆయన వధువుని అక్కడ 1 ముద్రలో ఆయనకి అప్పచెప్పుతున్నప్పుడు ఆ పెళ్లి కుమారుడిని ఆ వధువుకి పరిచయం చేస్తున్నప్పుడు, ఆ పెళ్లి కుమారుడికి ఈ వధువుని పరిచయం చేస్తున్నప్పుడు ఆయన భయపడ్డానన్నాడు. కానీ భయం కాదు అది. అసలైన ట్రాన్స్లేషన్ ఏంటో తెలుసా? అది వర్ణించలేని ఆనందం అంట. ఈ భూమి మీద కాదు. ఆమేన్. అది ఎన్ని లోకాలైనా సరే ఆనందాన్ని వర్ణించలేని అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన చేతులతో ఆయన స్నేహితుడి చేతిలో పెడుతున్నాడు వధువుని. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. యేసుక్రీస్తుకే స్నేహితుడిగా ఉన్నాడు బ్రహ్మం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. సాక్షాత్తు ఆయన చేతిని ఆ వధువు చేయి పట్టుకెళ్ళి యేసుక్రీస్తు యొక్క హస్తాల్లో పెడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? అంత పరిసరి బ్రహ్మంకు దేవుడిచ్చాడు. అని స్నేహితుడిగా చేసుకున్నాడు, నమ్మకమైన స్నేహితుడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. అర్థమైందా? అంతలా నమ్మాడు బ్రహ్మని దేవుడైన ప్రభుని యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. నాకు ఇన్స్పిరేషన్ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఇది. ఈరోజు నేను ఒక ఎస్ఐ గారి యొక్క ఆత్మహత్య గురించి నాకు చిన్న మెసేజ్ వచ్చింది. తణుకు ఎస్ఐ మూర్తి గారని ఆయన నాకు బాగా పరిచయం. ఆయన తన రివాల్వర్ ఇచ్చుకొని సూసైడ్ చేసుకున్నాడు, కాల్చుకొని. ఎందుకంటే అధికారులు ఒత్తిడి, డిఐజీ ఒత్తిడి అని చెప్పేసి ఆయన తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఆ ఆడియో సెల్ ఫోన్లో ఉన్న కాల్స్ బయటపడ్డాయి అన్నమాట. ఇప్పుడే ఆ స్నేహితుడితో చెప్పుకుంటున్నాడు, ఒరే నేను ఇంకా బతకంటారా, చచ్చిపోతాను, ఇదిగో నా భార్య పిల్లల్ని నీ చేతిలో పెడుతున్నాను నేను. అంటే ఆ మాట అన్నాడు అక్కడ. నేను ఎవరిని నమ్మనరా ఈ లోకంలోనూ, నిన్నే నమ్ముతున్నాను రా. ఒరే నాకు చాలా బాధేస్తుందరా, నా భార్య బిడ్డలు అన్యాయం అయిపోతారా, ఇంకా చిన్న పిల్లల వాళ్ళు. నేను వాళ్ళు చాలా అదృష్టం అనుకున్నాను రా, కానీ వాళ్ళు అదృష్టాన్ని కోల్పోతున్నారు. వాళ్ళు ఆ అదృష్టం లేకుండా అయిపోతున్నారు. వాళ్ళు చాలా దురదృష్టవంతురా. అంటే స్నేహితుడు కాదురా, వాళ్ళు ఎప్పుడూ అదృష్టవంతులే, కానీ నీ వాళ్ళే వాళ్ళు దురదృష్టవంతులు అవుతున్నారు. ఎందుకంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నావు, నువ్వు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉండి నువ్వు ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నావు. అన్నా సరే అతను అంటున్నాడు, ఎస్ఐ గారు, లేదురా నీ మీద నమ్మకంతోనే నేను ఇంకా బతకాలని లేదురా, నన్ను కృష్ణా జిల్లా వేసేస్తారు వీళ్ళు. వేసారంటే అక్కడ నాకు నరకమే. నీకు అర్థం కావట్లేదు నా బాధ, నా లోపల ఉన్నది నీకు చెప్పినా నీకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు చేయవలసింది నాకు ఒకటి, నా బిడ్డలను నా భార్యని నీ చేతిలో పెడుతున్నాను, వాళ్ళకి ఏది అవసరం వచ్చినా నువ్వే చూసుకోరా. వాళ్ళ చదువులోను అన్నింటిలోనూ నాకున్నదంతా నీకు ఇస్తాను నేను, నాకున్నదంతా నువ్వు వాళ్ళ చదువులకు ఉపయోగించరా, వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంచరా అని బ్రతిమాలుకుంటున్నాడు అతన్ని. అతన్నాడు, ఒరే నువ్వు చెప్పాలింట్రా, కానీ నువ్వు ఈ పని చేయగరా నువ్వు అని అతను బాధపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే తన స్నేహితుడిని ఎంత నమ్ముంటే ఫోన్ చేసి, ఇదిగో నేను చనిపోతున్నాను, నా వాళ్ళు నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు జాగ్రత్తగా చూసుకొని చెప్తాడు. అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? ఆమేన్. అంటే స్నేహితుడి మీద అంత అభిమానము, అంత నమ్మకము, అంత విశ్వాసం, అంత ప్రేమ ఉంది అతనికి. అందుకే తన స్నేహితుడికి వాళ్ళని అప్పచెప్తున్నాడు. అలాగే మన ప్రభు అని యేసుక్రీస్తు కూడా మన ప్రవక్త అయిన విలియం ఎర్రన్ బ్రహ్మం మీద అంతే విశ్వాసము, అంతే నమ్మకము, అంతే ప్రేమ ఉంది. అందుకే ఈ రోజున మనల్ని ఈయన ద్వారా ఆయన చేతిలో పెట్టిస్తున్నాడు.
ఇంకెవరైనా పెట్టారా మనల్ని ఆయన చేతిలో? 7వ దూతగా వచ్చిన విలియం బ్రన్హాం కాక ఇంకెవడన్నా క్రీస్తుకి మనల్ని వధువుగా చేశాడా? ఆమేన్, హల్లెలూయా. ఈ పాత్రల్ని ఇద్దరికి ఇచ్చాడు. మొదటి సంఘకాలపు దూత పౌలుకి, మరియు 7వ సంఘకాలపు చివరి సంఘకాలమైన ఈ 7వ సంఘకాలపు దూత విలియం బ్రన్హాంకి పాత్రలు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అర్థమైందా? ఆమేన్. అందుకే ఈ ఇద్దరు చెప్పగలిగారు. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలు నడుచుకోండి. అలాగే ఇదిగో క్రీస్తు అనే యేసు క్రీస్తు నన్ను మీకు దూతగా పంపించాడు. కాబట్టి ఇప్పుడు నన్ను మీరు నమ్మకపోతే జీవ గ్రంథంలో నుంచి మీ పేర్లు పూర్తిగా తొలగించబడతాయి. ఆమేన్, అర్థమైందా? హల్లెలూయా, ఆమేన్. మరి లోకమంతా ఏమైపోతుంది? విలియం బ్రన్హాం తోసివేసినందుకు సాక్షాత్తు ఇక్కడ క్రీస్తే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ప్రభు అని యేసుక్రీస్తే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ఈ దూతను నేను పంపాను నాకు సాక్ష్యాన్ని ఇవ్వడానికి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఆయన గనక చేర్చుకోకపోతే, ఆ దూత మాట గనక వినకపోతే జీవ గ్రంథములో నుండి వాళ్ళు పూర్తిగా పేరు తొలగించేస్తాను. అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. గొర్రెపిల్ల జీవ గ్రంథం పక్కనట్టండి, పూర్తిగా జీవ గ్రంథంలోకి తీసేస్తాను అంటున్నాడు. ఆమేన్. 2 గ్రంథాలు ఉన్నాయి మనకి, గొర్రెపిల్ల జీవ గ్రంథము, జీవ గ్రంథం. జీవ గ్రంథంలో అందరి పేర్లు ఉంటాయి. ఆమేన్. ఆఖరికి జంతువులు, వృక్షాలు, నదులు, పర్వతాలు, ఈ ప్రతిదిని ఆమేన్ ఇసుక రేణువుతో కూడా ఆ జీవ గ్రంథములో ముద్రించబడి ఉంటుంది. కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథములు అయితే కేవలం ఆయన ఎన్నికలో ఉన్నవాళ్ళు, అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరి పేర్లు అయితే క్రీస్తుల్లో రాయబడ్డాయో వారు మాత్రమే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటారు. ఇప్పుడు ఆయన గొర్రెపిల్ల జీవ గ్రంథం అంటం లేదు, దానికన్నా కొంచెం తక్కువగా ఉన్న ఆ జీవ గ్రంథంలో నుంచే తీసేస్తానన్నాడు ఆయన. అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉన్న వాళ్ళు ఆమేన్ ఆయన ఏమై ఉన్నాడో ప్రత్యక్షత పొందుకుంటారు. హల్లెలూయా. జీవ గ్రంథంలో ఉన్న వాళ్ళు ఆయన ప్రవక్తని, 7వ దూతని ప్రత్యక్షత పొందుకుంటారు. ఆమేన్. కానీ దాంట్లోంచి పుడిచిపెట్టి జీవ గ్రంథంలో నుంచి కొట్టివేయబడే వాళ్ళు అయితే అతను అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు అంటారు. అర్థమైందా? ఇదంతా సంఘ శాఖలు కదా. సంఘ శాఖల పేరులోనే పూర్తిగా జీవ గ్రంథంలోంచి కొట్టివేయబడుతున్నాయి. ఎందుకంటే ప్రవక్తను అంగీకరించలేని కారణముగా. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో అసలైన ఆయన అంగీకరించలేనుడు ఎవడంటే బుద్ధి లేని కన్యక. అది జీవ గ్రంథంలో ఉంటాయి పేర్లు. ఆమేన్, హల్లెలూయా. జీవ గ్రంథంలో ఉన్నాయంటే తీర్పులోకి వెళ్ళి వస్తాయి. అవి జీవ గ్రంథంలోంచి కొట్టివేయబడ్డాయంటే నరకానికి పోతాయి, అంటే అగ్నిగుండానికి వెళ్ళిపోతాయి. ఆమేన్. అయితే జీవ గ్రంథంలో ఉన్నాయంటే అవి తీర్పుకి వెళ్ళి ధవల సింహాసన తీర్పు దగ్గర పరీక్షించబడి వస్తాయి, తీర్పు తీర్చబడి వస్తాయి. కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మనకి తీర్పు ఉండదు, ఇక్కడే తీర్పు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అందుకే ఈ ప్రకటన గ్రంథం 22లో అదే నేను పంపిన దూతను ఎవడైతే అంగీకరించలేదు వాడి పేరు జీవ గ్రంథంలోంచి కొట్టివేయబడతాది. ఎందుకంటే అతను నేనే పంపాను. ఆమేన్, హల్లెలూయా. నోవహు సువార్త ఎవడైతే అది అంగీకరించలేదో వాడు నశించిపోయిన ఆత్మల కింద పెట్టాడా లేదా దేవుడు? మరి అక్కడికి వెళ్ళి చెప్పాడా లేదా? ఇదిగో నోవహు యొక్క సువార్తని, నోవహు కాదు నాదది, నాకు బదులుగా సాక్షిగా పంపించాను, మీరు వినలేదు కాబట్టి మీరు ఇక్కడే సావండి అని చెప్పి వచ్చేసాడు ఆయన. మరి ఈ రోజున కూడా అదే దేవుడు ఉన్నాడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. మరి ప్రపంచంలో ఉన్న ప్రజల గతి ఏంటి? జీవ గ్రంథంలో నుంచి అందరి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి, కానీ కొట్టివేయబడతాయి కూడా. ఆమేన్, హల్లెలూయా. కానీ చివరికి జీవ గ్రంథంలో పేర్లు కనుక అలా ఉంచాడంటే అవి తీర్పు తీర్చబడి వస్తాయి, అవి 1000 ఏళ్ల పరిపాలన ఉండవు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అవన్నీ మామూలు శరీరంలోనే వస్తాయి. ఆమేన్. కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న వారి పేర్లు అయితే మహిమ శరీరంలో ఉంటారు వాళ్ళు.
కానీ జీవ గ్రంథంలో ఉన్న వాళ్ళు ఏమో జంతువులాగే ఉంటుంది, మనిషిలాగే ఉంటాడు. మామూలు శరీరాలే వాళ్ళకి, మట్టి శరీరాలే. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు దాంట్లోనే కొంతమందిని కొట్టేస్తాడంట. అంటే లోకాన్ని పూర్తిగా తీసివేయబోతున్నాడు ఆయన. అర్థమైందా? ఆమేన్. అందుకే ఆయన అంటే అంత ప్రేమ దేవునికి. బ్రహ్మం విషయంలో యేసుక్రీస్తున్న ప్రేమ అంత ఇంత కాదు. అందుకే ఆ ప్రేమ దేవుడి యాక్సెప్ట్ అయిపోయి యేసుక్రీస్తు ప్రవక్త మీద అంత ప్రేమను పొందుకొని ఏకంగా దేవుని శిరసట్టుకు తగిలించేశాడు. అందుకే ఉడతలు కలుగును గాక, తుఫాను ఆగిపోవును గాక, నీటిలో ఉన్న చేపకి జీవం వచ్చును గాక. ఆమేన్. ఎందుకంటే దేవుడిగా చేసేసాడు. అక్కడ మోసే దేవుడిగా చేశాడా లేదా? మోసే దేవుడిగా చేయబడ్డాడు కాబట్టి అక్కడ ఉడతలు కలుగును కాక, కప్పలు కలుగును కాక అన్నాడు, రాజు వర్షం కలుగును కాక అన్నాడు, నీళ్లు రక్తంగా మారిపోను కాక అన్నాడు. ఆమేన్. ఈ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోను కాక అన్నాడు. ఆమేన్. సేదు నీళ్లు మధురుగా మారును కాక అన్నాడు. ఆకాశం నుండి మన్నా కురిపించబడును కాక అన్నాడు. అదే దేవుడు ఇంకా ప్రేమించి సృష్టి రహస్యాలని బయట పెట్టడానికి తన స్నేహితుడైన బ్రహ్మం దగ్గరికి వచ్చాడు. ఆమేన్. వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమించాడు బ్రహ్మం. ఎందుకంటే రహస్యాన్నే బ్రహ్మంకి అప్పచెప్పేశాడు. ఆమేన్. మరి అలాంటి బ్రహ్మని పోలు నడుచుకోవాలా లేదా? ఆమేన్, హల్లెలూయా. పోలు నడుచుకున్నాడు, బ్రహ్మం కోడేసుకున్నాడు కాబట్టి నేను కోడేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. బ్రహ్మం క్యాప్ పెట్టుకున్నాడు కాబట్టి నేను పెట్టుకోవాలి. రౌండ్ క్యాప్లు చాలా మంది పెట్టుకుంటున్నారు ఇప్పుడు. ఆమేన్, కౌబాయ్ క్యాప్లు. బ్రహ్మం గుర్రం ఎక్కువ స్వారీ చేశాడు కాబట్టి నేను చెయ్యాలి. బ్రహ్మం వేటకెళ్ళాడు కాబట్టి నేను వెళ్ళాలి. ఈ భౌతికమని కాదు, అయ్యే ఆయన పర్సనల్. అయ్యి నీకు పర్సనల్ కొన్ని ఉంటాయి, అవి నువ్వు చేసుకో, నో ప్రాబ్లం. అర్థమైందా? ఆమేన్. అందుకే పై ఆటలు అనుకరించవద్దు అంటాడు ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇష్టం సూట్ వేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈరోజు నేను బ్రహ్మం సూట్ వేసుకున్నాడు కాబట్టి నేను సూట్ వేసుకోకుండా పులిపిడి ఎక్కకూడదు. చాలా మంది అన్నారు. అనుకరణ, ప్రవక్త అనుకరించమని వీటిని కాదు, ఆయన జీవితాన్ని, ఆయన క్రీస్తులో ఉన్న జీవితాన్ని, ఆమేన్, ఆయనకి ఇచ్చిన పాత్రని, ఆమేన్, హల్లెలూయా, అది మీరు కూడా ఫాలో అవ్వండి అంటున్నాడు ఆయన. మీరు ఫాలో అవుతారా? ఆయన ఏ విధంగా జీవించాడో, ఆయనకి దేవుడి ఇచ్చిన బయలుపాటు ఏంటో అది ప్రార్థన పూర్వకంగా ప్రభువా మాకు దయచేయండి అని ప్రతి క్షణము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ బ్రహ్మమును పోలు నడుచుకుంటారా? ఎందుకంటే ఆయన యేసుక్రీస్తుని పోలు నడుచుకున్నాడు. అందుకే ఇప్పుడు క్రీస్తు యొక్క శిరస్సుగా ఉన్న దేవుడు బ్రహ్మంకి శిరస్సుగా వచ్చేసాడు. ఈ రోజున ఆయన వధువైన మనకు కూడా కావాలి. ఏముంటారా? ప్రభా మేము ఉండదలుచుకున్నాం ప్రభా అని ఆయనకి మాటిచ్చి ఇప్పుడు ప్రవక్త యొక్క స్వరం వినడానికి సిద్ధపడండి. మన ప్రభువు యేసుక్రీస్తుకి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్లెస్ యూ.